రికార్డులు రాసుకుంటారు. నేను ఆర్మీ సోల్జర్స్ అందరూ వరల్డ్ వైడ్ గా పుష్పాన్ని కొట్టేద్దా? వరల్డ్ వైడ్ ఏంటి బ్రో, వచ్చేసింది 8 కోట్లు చూడండి, లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఒక ఆర్మీ అంతా రావాలి ఇలా నడుచుకొని అన్నారు కదా, వస్తుంది ఒక ఆర్మీ అంతా. నేను శంకర్ గారు పని అయిపోయింది అన్నారు కదా, ఆయన కంబ్యాక్ ఇచ్చారా? శంకర్ గారు పని అయిపోయింది అన్నారు కదా. అది ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చంపేశాడు. ఆయన యాక్టింగ్ మీద లాగింది సినిమా. ఆయన సినిమా ఏముందండి, ఆయన యాక్టింగ్ కానీ ఆయన డాన్స్ కానీ బీజిఎం కానీ అంతా శంకర్ రామ్ చరణ్. ఆయన కొట్టేవాళ్ళు లేరు. తమన్ వర్క్ ఎలా ఉంది? తమన్ వరకు బీజిఎం ఏదో అనుకున్నా కానీ బాగా ఇచ్చాడండి. బీజిఎం తమన్ లేకపోతే సినిమా లేదు. రామ్ చరణ్ గారు డాన్స్ ఎలా ఉంది? డాన్స్ రామ్ చరణ్ మీకు తెలియదే ఉంది, ఆయన ఎలా చేస్తాడో మీకు తెలీదా? అయితే ఈ సినిమాలో ఇప్పుడు జనసేన అలాగే వైసీపీ టార్గెట్ డైలాగ్స్ ఉన్నాయంటున్నారు. డైలాగ్స్ అయితే అలా ఏం లేవు కానీ కొద్దిగా పొలిటికల్ పరంగానే ఉందండి సినిమా. వైసీపీని టార్గెట్ చేస్తూ జనసేన డామినేట్ ఏం లేవు. సినిమా బాగానే ఉంది. అసలు రంగస్థలంలో కూడా చూడలే నేను. డబల్ సినిమా మామూలుగా లేదు చెప్తున్నా. ప్రభాస్ చెప్తున్నా చింపేశాడు. శంకర్ గారు బ్యాక్ ఇండియన్ టు ఇవన్నీ చూడద్దు మీరు. శంకర్ గారిని ప్రీవియస్ గా మళ్ళీ ఎప్పుడు చూసారంటే దీంట్లోనే చూస్తారు మళ్ళీ. అసలు తమన్ గారు చింపేశారన్న. అసలు సెకండ్ హాఫ్ లో బీజిఎం ఇస్తారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు దండం పెట్టేసి అసలు ఆ ఎమోషన్స్ ఏంటి. అసలు నాకు రంగస్థలంలో చిట్టుగోల్ క్యారెక్టర్ ఎంత నచ్చిందో దీంట్లో అప్పన్ గారి క్యారెక్టర్ ఎంత నచ్చింది. దానికి డబల్ అలా కొడుకొచ్చి చేస్తాడన్న యాక్టింగ్. అసలు ఇంకోటి ఏంటంటే విలను ఇంపేశాడు హైలైట్. ఆయన మించిన మొగుడు రామ్ చరణ్ మామూలుగా లేదు. రికార్డ్ క్రియేట్ చేస్తాను. గేమ్ చేంజర్ కాదు, రికార్డ్ చేంజర్. సింపుల్ గా చెప్తున్నా. శంకర్ గారు బ్యాక్. రామ్ చరణ్ గారికి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు మొత్తం సూపర్ హిట్ అవుతుంది. పొలిటికల్ గా ఎక్కువ చూపించలా, కానీ పొలిటికల్ గా తప్పులు చేసే వాళ్ళని ఎదిరిస్తాడన్నా చింపేస్తాడు. ఆ పలానా మామూలుగా క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అసలు ఈ సెకండ్ హాఫ్ మొత్తం అదే. మరో రంగస్థలం అనుకోవచ్చా? మరో రంగస్థలం కాదు ఇది, దాని అమ్మ మొదలు చెప్తున్నా. ప్రభాస్ ఖాన్ గా చెప్తున్నా, గేమ్ చేంజర్ కాదు అది, రికార్డ్ చేంజర్. శంకర్ డైరెక్టర్ అండ్ రామ్ చరణ్ గాని ఎవరైనా 1000 రేట్లు డాన్స్ కానీ ఎవరికైనా వచ్చి సినిమా చూడొచ్చు అన్న. కుర్చీని పెట్టి దెంగితే కాదు, హెల్మెట్ పెట్టి దెంగితే పుష్ప 2 రికార్డు కాదు కదా. దాని గురించే సినిమా ఒక యూత్ జనరేషన్ కి తగ్గట్టుగా తీశాడు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఓటుకి డబ్బులు తీసుకోకుండా చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. సినిమా అయితే మరి చాలా అద్భుతంగా తీశారు. జనానికి మంచి మెజర్ ఇచ్చారు. అది ఓటులతో మనం అర్థం చేసుకుని చూస్తే అర్థమైంది. టీచర్కి ఎక్కడ చేస్తుంది ఎలా బాగుంది. హైలైట్ సీన్స్ బట్టి రామ్ చరణ్ గారిని ఇంటర్వ్యూల ముందు అది అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు మన భారతీయ సినిమాలో ఒకప్పుడు ఆ సినిమాలో సెంటిమెంట్ సినిమాలో చూసాం మనం. ఈ కర్ఫ్యూ సెక్షన్లో వచ్చి ఒక సీఎం అనే పదాన్ని మన రామ్ చరణ్ అమలు చేసినప్పుడు అది మన వ్యాన్కి కట్టేసి రామ్ చరణ్ మన ఇంటర్వ్యూలో ఐడెంటిటీలు ఫైట్ చేస్తుంటే సీన్ చూస్తుంటే అసలు బ్యాక్ బస్ట్ అయిపోయినాడు. బ్యాక్ బస్ట్ అసలు మాకు మైండ్ పనిచేయాలి అసలు ఆటోమేటిక్గా. అదే టైంలో ఇంటర్వ్యూలు బ్రేక్ రావడం, వెళ్ళడం, ల్యాండ్ అవ్వటం, సీఎంగా మళ్ళీ అమలు చేయడం, మళ్ళీ అట్లా చెప్పడం అసలు అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. జనసేన అభిమానులను పక్కన పెట్టినా కానీ ఒక పొలిటీషియన్స్ కి ఒక మెసేజ్ ఇచ్చారు. ఒక రియల్ హీరో ఒక రియల్ గా చేస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎలాగా రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడు, అది పరిపాలిస్తున్న మెసేజ్ ఎలా ఉంది, ఒక చీఫ్ కలెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలనేది మంచి మెసేజ్ ఇచ్చాడు. చాలా బాగా చూపించారు. ఒక జనసేన కానీ టీడీపీ కానీ ఏదైనా కాకుండా ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలో చూపించారు. అది ఆ పొలిటీషియన్స్ అనేది అలా ఉంటే ఆ పొలిటీషియన్స్ అలా ఉంటే మన రాష్ట్రం బాగుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుంటారు అని మన ఓటేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేసి మనం అర్థం చేసుకోవాలి. నాయకుడు ఎలా కావాలో అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది, బాగా తీశారు. స్క్రీన్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. సూపర్ డూపర్ హిట్.
ఇంకా రామ్ యాక్టింగ్ కేక అరుపు అదే హైలైట్ సినిమాకి అదే హైలైట్ శంకర్ #1 ఇంకా డైరెక్షన్ సూపర్. హైలైట్స్ అంటే సూపర్ అండి. అసలు కానీ అన్ని సూపర్. రామ్ చరణ్ ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ ఉంటుంది. సినిమా హైలైట్స్ ఎక్సలెంట్ గా చూపించారు. శంకర్ బ్యాక్ అమ్మ అంతే. సినిమా బాగాలేదన్నోడు కొండేరు